నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు కామన్ మ్యాన్ వేణుగోపాల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ సీదిరి అప్పలరాజు ఏదైతే సాక్ష్యాలను తారుమారు చేసిన కేసులో జైలుకెళ్లారో ఆయన్ని పరామర్శించడానికి జగన్ గారు వచ్చారు. అసలు ఎవరైతే బాధిత కుటుంబం ఉందో కనీసం వాళ్ళ వంక కన్నెత్తి కూడా చూడకుండా హ్మ్. జగన్ గారు నిన్న చాలా మాటలన్నారు. ఆయనకి 40 ఇయర్స్ దాటింది. ఏం కాదు ఆయన చనిపోయినా అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల కుర్రోడు ఈయనకి ఇంకా చాలా వయసుంది అని కూడా ఆయన అన్నారు. అలానే సీపీఆర్ చేశారు. అంటే సీపీఆర్ అంటే ఏంటో కూడా ఆయనకు తెలియలేదు యాక్చువల్‌గా. అసలు ఈయన మాటల్ని ఎళ్ళిన పనేంటి? ఈయన పెట్టిన మీటింగ్‌లేంటి? అలాగే ఆ మీటింగ్‌కి అక్కడ చేసిన వైసీపీ కార్యకర్తలు చాలా హడావిడి చేశారు. అక్కడ ఒక ఎస్ఐని చుట్టుముట్టి ఆమెను ఇబ్బంది పెట్టడం. ఇవన్నీ ఎలా చూడాలసలు? ఇది మా అన్నయ్య గారు ఎలివేషన్స్ అమ్మా. హ్మ్. ఎలాగంటే సీదిరి అప్పలరాజు గారు అన్నారు చూడండి. ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు. హ్మ్. అట్లాంటి ఆయనకి జైల్లో పెట్టారు కనుక పరామర్శకి వెళ్ళాలంటే కనీసం మాక్సిమం ఒక 1000 కార్లు ఉండాలి కదా. రప్ప రప్ప బ్యాచ్ ఒక 1,00,000 మంది ఉండాలి కదా. అట్లా ఏంటంటే అన్నయ్య గారు ఎలివేషన్స్ కోసం వీళ్ళందరినీ పిలిపిస్తారు. 40 నియోజకవర్గాల నుంచి మా జన సమీకరించారమ్మా. ఒకటి కాదు, రెండు కాదు. పోనీ సీదిరి అప్పలరాజు గారు ఏమైనా ఒక సైంటిస్టా? పోనీ ఏదైనా ఆవిష్కరించాడు శబాస్ నాయన. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి మంచి గర్వం చేశాడంటే అలాంటి వాడి గురించి ఎలివేషన్స్ ఇచ్చి రప్ప అంటూ ఇలాగ మనం బిల్డప్ లేవచ్చు. ఆయన చేసింది తప్పు. తప్పేంటి, తిమ్మిని బమ్మిని చేశాడు. కొడుకు యాక్సిడెంట్ చేసి యాక్చువల్గా చంపారమ్మా. చంపిస్తే ఇంకొక అబ్బాయిని బలి చేయాలని చూశారు. చూస్తే అక్కడ ఒక పెట్రోల్ బంక్ దగ్గర విజువల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్లీ ఉన్నాయి. ఇప్పుడు మూడో నేత్రం అంటారు దాన్ని. అంటే సీసీ కెమెరా ద్వారా దొరికి పోలీసు దర్యాప్తు ఇవన్నీ కరెక్ట్ చేస్తే ఈరోజు మనోడు జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఊసలు లేకపోతే ఈయన పరామర్శకు అనమాట ఎలివేషన్ బిల్డప్లతో వచ్చారు. అంతకుమించి మరి ఉత్తరాంధ్రాని బాగు చేయడానికి గట్టి కాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మరి రేపు మోడీ గారు వస్తున్నారు ఉత్తరాంధ్రలో. చంద్రబాబు నాయుడు గారు మన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని ఒకటి ఉంది. అది రేపు ఓపెనింగ్. అంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. మీకు అర్థమవుతుందా? ఇటు ఓకే. దాటుదు అటు ఇటు చేస్తారనమాట. అన్నయ్య గారు మసిపూసి మారేడు కేసు వేయడంలో మా అన్నయ్య గారు నెంబర్ 1. అన్నయ్య గారికి సిపిఆర్ గురించి ఏం తెలుసండి? డాక్టర్లు చదువుకోవాల్సింది డాక్టర్లు చెప్తారు వాళ్ళు. మా అన్నయ్య గారు నాలాగా 10th 4 సార్లు ఫెయిల్. పాసుగట్ కాదు అన్నయ్య గారు. ఫస్ట్ నేను అన్నారు ఎలా మరి? 4 సార్లు రాసాం అన్నయ్య గారు నేను ఇద్దరమును 4 సార్లు ఫెయిలే 10th. మాది వరల్డ్ రికార్డ్ ఉంది, మీకు తెలీదు. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ఈసారి. ఓకే. ఆ, అలానే అక్కడ యాక్చువల్‌గా పర్మిషన్ ఇవ్వలేదు ముందు పోలీసులు. ఆ. బట్ సరే మీరెళ్లి కలిసొస్తానంటే ఓకే. బట్ మీ కార్యకర్తలది ఎక్కువ ఏం చేయకూడదు అని జెప్పేసి ముందే జెప్పారు. కానీ ఇక్కడ మొత్తం చేసిందే ఆ కార్యకర్తలు. మాకు పోలీసులతో పర్మిషన్ అట్లా ఏముండదమ్మా. మా బ్యాచ్ హ్మ్. పేరు రప్ప. హ్మ్. మేము వస్తే పొట్టేళ్ళు నరికినట్టు తెగ నరికేస్తాం మనుషుల్ని. పొట్టేళ్ళు కాదు, ఆమె గంగమ్మ వారికి జాతరకి వెళ్ళక పొట్టేళ్ళు నరుకుతారు, అలా నరుకుతాం. కాకపోతే ఏంటనుకున్నావమ్మా, ఒక ఆడపిల్ల ఒక ఎస్ఐగా పనిచేసి పాపం తన కుటుంబం గురించి పని చేస్తూ ఈ దేశ రక్షణ కోసం, మన రక్షణ కోసం పనిచేసిన అమ్మాయి మీద మీరు చేతులు చేసుకుంటారా? మీది ఎంత రప్ప బ్యాచ్ అయినా తప్పు కదా. అమ్మాయి ఎంత కష్టపడి చదివితే, డిగ్రీ చదివితే ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఎంత శరీర దారుఢ్యం ఉండి ఎంత శ్రమించింది ఆ ఉద్యోగం రావడానికి, నీతో తిట్లు కాయడాక. ఆవిడ ఉండబట్టే హ్యాపీగా మనం ఒక క్వార్టర్ 2 క్వార్టర్లు మందు ఇస్తే హాయిగా పడుకుంటాను. అదే పోలీసులు లేకపోతే, మెయిన్ పోలీసులు దైవంతో సమానం, దేశ రక్షకులు వాళ్ళు. అలాంటి వాళ్ళు అందులో ఆడ కూతురు. ఆమె ఊరికనే ఉద్యోగం చేయలేదమ్మా. ఆమె కుటుంబాన్ని పెంచుకోవాలి. పెంచుకుంటూ రక్షిస్తుంది మనల్ని. కనీసం ఒక్కడైనా ఆమె మీద జాలి చూపెట్టారా? అంతెందుకమ్మా, గొర్రెలు కాపురు దానయ్య గారు 44 ఏళ్ళకి చనిపోయారంటే 44 ఏళ్ళు అంటే ఆయుర్దాయం 44 ఏళ్ళేనా మనిషికి? యాక్చువల్గా ప్రజెంట్ అయితే పోనీ ఒక 80 వేసుకుందాం. పోనీ ఏదో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అయింది, చనిపోయారు అనుకుందాం. కనీసం రూపాయి ఇచ్చావా? చిన్న పిల్లలు, మీకు కాదు నాకు కాదు ఎవరికి చూసినా బాధ కలుగుద్ది ఆ పిల్లల్ని చూస్తే. మనమే ఒక పూట ఆకలితో ఉండలేమమ్మా. ఇంత పిల్లలు పట్టుకొని ఆవిడ పనికి వెళ్ళగలదా? ఆవిడకి ఎవరైనా పని ఇస్తారా? ఒకవేళ పని ఇస్తారు ఆవిడ వెళ్తుంది, ఈ పిల్లల్ని ఎక్కడ పెడుతుంది? అట్లాంటి వాళ్ళకి నీ దగ్గర డబ్బు ఉంది కదా అన్నయ్య గారు, జగన్ అన్నయ్య గారు. కోట్లు ఉంది, ₹1,00,00,000. ఇట్లాంటి మంచి పనులు మీరు చేయరు. మన రాజ్యాంగం, మన రక్త చరిత్ర ఇది ఎన్నాళ్ళు సాగదు. మళ్ళీ తమరు కానీ పొరపాటున కానీ వచ్చారంటే మాత్రం ముందు వైజాగ్ని మింగేస్తాడు. హైదరాబాద్ని కాదు, వైజాగ్ని మింగిన తర్వాత ఆ తర్వాత ఇక రాయలసీమకి వస్తారు. రాయలసీమ మింగేస్తారు. ఆల్రెడీ తిరుపతి వెంకన్న స్వామిని మింగేశారు, సగం మింగేశారు పైన. మహానుభావుడు ఏదో తండ్రి ఉండబట్టి మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు రాబట్టి
ఆ కొండ మిగిలింది, లేకపోతే ఆ కొండ కూడా ఉండదు. ఇప్పుడు దానయ్య గారి మీద ఏదైతే అన్నారో, ఇప్పుడు సిదిరి అప్పలరాజు మీద ఎలా అయితే పాజిటివ్‌గా చూపిస్తున్నారో, అందులో ఒక్క పర్సెంట్ అయినా సరే దానయ్య కుటుంబం మీద ఆయన చూపించకపోయినా కనీసం ఎవరిని చూపించొద్దు అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు. మా రాజ్యాంగమే అంతమ్మా. మాది హ్మ్. రాజారెడ్డి రాజ్యాంగం. మీది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. మా రాజ్యాంగం వేరు, మా లెక్కలు వేరు. మేము మంచికి సపోర్ట్ చేయం, ఇప్పుడే కదా ఎప్పుడున్నో. హ్మ్. చెడుకే మా సపోర్ట్. దానయ్య గారి కుటుంబం పోతే పోద్దమ్మా. మాకు సీదిరి అప్పలరాజే మెయిన్. ఎందుకంటే సీదిరి అప్పలరాజు గారు రేపు మళ్ళీ పలాసలో రప్పారప్ప ఆడించాలి కదా. ఇప్పుడు అప్పలరాజు గారు తమరు ఈసారి పలాసలో రప్పారప్ప ఆడించే ఛాన్స్ లేదని బాబోయ్. మళ్ళీ గౌతు శిరీషమ్మ గారే. ఎందుకంటే తమరివి పండిపోయి పాపాలు మొత్తం పేజీ నిండిపోయింది. మాజీ ముఖ్యమంత్రి ఒక పొజిషన్‌లో ఉన్న ఈ జగన్ గారు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల అసలు ప్రజలకి ఆయన మీద నమ్మకం ఎలా వస్తదంటారు? ఆయన మీద నమ్మకంకే కదమ్మా 5 తీశారు. హ్మ్. 5 తీసినప్పుడు మీకు అర్థమైందా? ఒకటి ఒకటి పక్కన మధ్యలో ఒక 5 ఉంటుంది 151కి. హ్మ్. 5 తీస్తే 11 వచ్చాయి ఆయనకి. ఓకే. ప్రజలకి ఆయన మీద నమ్మకం లేక 5 తీశారు. ఇప్పుడు ఆయన్ని ఫాలో అయ్యే యూత్ కూడా కొంతమంది ఉండుంటారు. ఆయన కార్యకర్త పిల్లలు గాని, ఎవరు గాని వాళ్ళందరూ గూడా ఇప్పుడు ఈయన బాటలో నడిస్తే 18 ఏళ్ళకి, 20 ఏళ్ళకి మేము యాక్సిడెంట్లు చేసేయొచ్చు, రోడ్ల మీదకెళ్ళిపోవచ్చు, మమ్మల్ని పాపం అనొచ్చు అన్న మనస్తత్వంతో కూడా ఉంటారు కదా! యథా రాజా తథా ప్రజ అంటారు. హ్మ్. రాజుగారు ఎలా నడిస్తే ప్రజలు అలాగే నడుస్తారు. రౌతుని బట్టే గుర్రం నడుస్తుందమ్మా. హ్మ్. రౌతు గట్టిగా ఉంటే గుర్రం ఎలాగ నడుస్తుంది, రౌతు చేతిలో కళ్ళెం ఉంటుంది. ఇలాగెలాగంటే పర్ఫెక్ట్లీ నడుస్తుంది. హ్మ్. రౌతే సరిగ్గా లేకపోతే గుర్రం ఎందుకు నడుస్తుంది? అన్నయ్య గారు ఈసారి వచ్చినా మరి రావడం అంటూ ఉండదు. ఎందుకంటే సిబిఎన్ సార్ చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఈ వయసులో అభివృద్ధి 76 సంవత్సరాల్లో నిత్య కుర్రాడు, మనం పరిగెట్టలేము ఆయనతోటి. హ్మ్. సిబిఎన్ సార్తో పరిగెట్టాలంటే మన వల్ల కూడా కాదు. అన్నయ్య గారు ఏమనుకుంటారంటే, మా అన్నయ్య గారు మళ్ళీ నేనే వచ్చేస్తాను, రప్ప రప్ప, మరి రప్ప రప్ప లేదు, జప్ప జప్ప లేదు. థాంక్స్ ఓకేనా? అండి. థ్యాంక్ యూ అమ్మా.